వచ్చి బీచ్ చూడగో, అదిగో బీచ్ కనిపించిందా అదేమ్మా, అదిగో బీచ్. బోల్డ్ చిప్పులు ఉన్నాయే. అదేమ్మా చూడు మమ్మీ. చెయ్యి బయటికి పెట్టుకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు లాగ్ వచ్చేసి మేము వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము. అది చాలా 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 బాగుందన్నమాట. అండ్ మోస్ట్ వ్యూ పాయింట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బీచ్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. సో ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ గుడికి మేము ఆ రోజు ఎందుకు వెళ్ళాము అనేది సమ్ స్పెషల్ ఉందన్నమాట. ఆ స్పెషల్ అయితే ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఆ స్పెషల్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో వరకు వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో నేను తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో ఆ వీడియోలో చూస్తే కనుక ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కనుక మీకు తెలుస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ట్రావెల్ చేసిన తర్వాత. సో గుడి మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ ఈ స్టెప్స్ని ఎక్కుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ మేము లిటరలీ 12:45కి వెళ్ళాము అక్కడికి. అక్కడ చాలా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారనమాట. అక్కడ ఏంటంటే 12 o'clockకి ఆ గుడి అనేది క్లోజ్ చేసేస్తారంట, మళ్ళీ 1కి తెరుస్తారంట. సో మేము 12:45కి వెళ్ళాం కాబట్టి 1కి తెరిచేస్తారు కాబట్టి అక్కడ అంతమంది క్రౌడ్ ఉందన్నమాట. అండ్ మాకైతే టైం వేస్ట్ కూడా అవ్వలేదు. మేము జస్ట్ వెళ్ళి అలా నుంచోగానే అక్కడ ఓపెన్ చేసేసారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, తండ్రి కూతురు చక్కగా మాట్లాడుకుంటూ బీచ్ చూస్తున్నారనమాట. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా పాపకి బీచ్ పిచ్చి. ఎప్పుడు సాటర్డే అయినా సరే బీచ్కి వెళ్ళాలి వెళ్ళాలి అంటదనమాట. మేమైతే మాత్రం ఆ బీచ్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. అదేమ్మా హాయ్ టూ హాయ్. సో ఇదన్నమాట గుడి ఎంట్రన్స్. సో ఇలా వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఇలా స్టెప్స్ ఎక్కేసుకొని పైకి వెళ్ళిపోతే కనుక ఫ్రంట్ నుంచి చూస్తే బీచ్ వ్యూ అదిరిపోద్ది అసలు. చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో ఇలా ఇక్కడ ఏమంటారు, భక్తులు వెయిటింగ్ అనమాట అక్కడ లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి. అండ్ గుడి నుంచి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా బీచ్ వ్యూ అనమాట. సో నేను ఓవరాల్గా కవర్ చేయడానికి చూస్తున్నాను. ఇది వచ్చేసి గుడి, ఇది మెయిన్ గుడి సెంటర్లో ఉన్నది. ఈ పక్కన రైట్ సైడ్ ఉన్నది ఇంకొక ఏదో చిన్న గుడి అనమాట. ఆ పక్కని ఏమున్నాయో చూద్దామని వెళ్తే అక్కడ మొత్తం బిల్డింగ్స్ పైన సోలార్ ప్లానెట్స్ పెట్టేశారు. అండ్ అదే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అలా మళ్ళీ ఫ్రంట్కి తిప్పితే కనుక బీచ్ అనమాట. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అదిరిపోయింది అసలు బీచ్ వ్యూ అయితే మాత్రం. అండ్ కింద కార్స్ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా బ్యాక్ సైడ్ పార్క్ చేసుకోవడానికి ఇంకో ప్లేస్ ఉంది. సో అది కూడా నేను గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళాక చూపిస్తాను ఆ ప్లేస్. సో ఇది ఇలా మెల్లగా గుడికి బ్యాక్ సైడ్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఫోటోషూట్ అనేది కూడా రాసుంది. అంటే జస్ట్ ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు అనేసి. సో ఇందాక చూపిస్తున్నాను కదా కార్ పార్కింగ్, అది గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇది అలా డౌన్ నుంచి అలా కార్తో వచ్చేస్తే కనుక ఇలా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మళ్ళీ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే కనుక ఇక్కడ మళ్ళీ మనకి బీచ్ వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది, క్లియర్ అసలు. మనం బీచ్ ఎంత చూసినా బీచ్ గురించి చెప్పనవసరం లేదు, అంత పిచ్చి అందరికీ కూడా. నాకైతే మాత్రం చాలా 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 బాగా నచ్చిందనమాట బీచ్ వ్యూ. అండ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డెఫినెట్గా ఇది నేను చెప్పే మాటల కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం మీరే చెప్తారు ఖచ్చితంగా ఆ వ్యూ అనేది, ఆ వ్యూ పాయింట్ అనేది ఎలా ఉన్నదండి. సో మళ్ళీ మీకు చూపించేస్తున్నాను, ఇదే బీచ్ వ్యూ యొక్క ఫ్రంట్ సైడ్. సో ఇది వచ్చేసి రుషికొండకి వెళ్ళే దారిలో
కొత్తగా కట్టారు కదా వెంకటేశ్వర స్వామి గుడి అదనమాట. దీనికి మనం కార్‌లోనైనా పై వరకు వచ్చేయొచ్చు. అండ్ అలాగే లేదు కార్లు ఏమీ లేవు అనుకుంటే గనుక నడుచుకొని కూడా వచ్చేయచ్చు. ఆ సైడ్‌కి స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్ ఎక్కేసి కూడా ఈ గుడికి రావచ్చు. అండ్ అలాగే ఇంతకుముందు గుడి లోపల గర్భగుడి అంటారు కదా! దాంట్లోకైతే ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదంట. ఇప్పుడైతే దానికి కూడా టికెట్ ఉంది. ₹100 అండ్ అలాగే ఇక్కడ 1-2 వరకు ప్రసాదం కింద ఫుడ్ కూడా పెడతారంట డైలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్.